అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. శుభవార్త ఏంట్రా అంటే రాష్ట్రంలో ఎవరైతే వితంతువులు ఉంటారో వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే విడుదల చేయడం జరిగింది. ఓకేనా? సో, వితంతువులంటే దాని అర్థం గతంలో మనకి 2024 నవంబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ తీసుకుంటూ ఎవరైనా పెన్షన్‌దారుడు చనిపోయినట్టయితే అతని భార్యకు వితంతు పెన్షన్‌ను ఒక నెలలోనే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ రీత్యా ఒక 2 నెలలైతే ఆలస్యమైంది తప్ప రిమైనింగ్ సందర్భాలల్లా ఒక నెలలోనే కొత్త పెన్షన్‌లయితే మంజూరు చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇది కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఇది గత సంవత్సరం నవంబర్ నుంచి అవుతుందిది. ఓకే. ఇదైతే కొత్త అప్డేట్ అయితే కాదు. బట్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది అంటే ఎవరైతే 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన పింఛన్దారుడి యొక్క భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులనైతే విడుదల చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు చెప్పిన టైం పీరియడ్ మధ్యలో మొత్తంగా మనకి 89,788 పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. గుర్తించడంతో పాటుగా వారి యొక్క పేర్లతో కూడినటువంటి లిస్టులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే. సో, వీళ్ళకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం నెలకు రూ. 4,000 పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకే. సో, వీరికి పెన్షన్ ఇచ్చేందుకు గాను నెలకి ప్రభుత్వానికి 40,00,00,000 ఆహ్, నగదైతే అవుతుంది. అమౌంట్ అయితే ఖర్చు అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీరికి కొత్త పెన్షన్లు ఇవ్వటానికి మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులైతే విడుదల చేయడం జరిగింది. ఓకే. సో, ముందుగా మీరు అసలు ఆ 89,000 పైచిలుకు పెన్షన్‌దారులు ఎవరు? అంటే ఎవరికి ఇస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. అందులో కొత్త పెన్షన్‌ల లిస్ట్ పీడీఎఫ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? మీ మొబైల్‌లో ఎక్సెల్ అనే యాప్ ఉన్నట్టయితే గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్ ఎక్సెల్ అని కొట్టండి. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ ఎక్సెల్ యాప్ ఉన్నట్టయితే మీకు మీ మొబైల్‌లోనే ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. బట్ మొబైల్‌లో మాత్రం యాప్ ఉంటే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీ యొక్క సచివాలయాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే పక్కన ఎంతమందికి ఈ యొక్క కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అనే లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి పేర్లు మీరు నేరుగా సెర్చ్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అంటే స్క్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే 89,000 పేర్లనేవి అందులో ఉంటాయండి. ప్లస్ పేర్లయితే అందులో ఉంటాయి. కాబట్టి వారి యొక్క పేర్లు మీరు తెలుసుకోవడానికి కష్టం అనుకుంటే మీ మొబైల్‌లో ఓపెన్ చేసినట్టయితే రైట్ క్లిక్ చేసి సెర్చ్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన మీ యొక్క సచివాలయం పేరు గాని, మీ యొక్క సచివాలయం కోడ్ గాని, లేదా మీ మండలం పేరు గాని అక్కడ ఎంటర్ చేసినట్టయితే మీ మండలానికి సంబంధించి, మీ సచివాలయానికి సంబంధించి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవరి పేర్లు ఉంటాయి అంటే ఎవరైతే ఇప్పుడు చెప్పిన టైమ్ పీరియడ్ గ్యాప్‌లో చనిపోయి పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి యొక్క పేర్లనేవి అక్కడ ఉంటాయి. ఓకేనా? సో, అక్కడ పేర్లుంటే ఏంట్రా ఉపయోగం అంటే, మీ యొక్క సచివాలయంలో గ్రామ సచివాలయం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారులు, అదే వార్డు సచివాలయం అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ అధికారులు ఏం చేస్తారంటే, ఆ లిస్ట్‌లో ఎవరివైతే పేర్లున్నాయో ఓకేనా? ఎవరైతే పేర్లున్నాయో వారికి సమాచారాన్నయితే అందిస్తారు. సో, సమాచారం అందించిన తర్వాత ఆ లిస్ట్‌లో పేరున్న వారు ఏం చేయాలిరా అంటే, ఒకటి ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి యొక్క డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా ఎవరైతే భార్య వితంతు పెన్షన్‌కి అర్హురాలున్నారో ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క ఆధార్ కార్డు, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. దాంతో పాటు అప్లికేషన్ ఫార్మ్ ఒకటుండాలి. అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. కొత్త పెన్షన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసినట్టయితే మీకు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది ఒక ప్రింట్ తీసుకొని అది ఫార్మ్ అయితే ఫిల్ చేసుకోండి. ఓకే. ఫిల్ చేసుకున్న తర్వాత మీరు సిద్ధంగా ఉన్నట్టయితే సచివాలయ ఉద్యోగుల ద్వారా మీకు సమాచారం అందిన తర్వాత అది మీకు వారికైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకే. సో, సబ్మిట్ చేసిన తర్వాత వాస్తవానికి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎవ్రీ మంత్ 15 లోపుగానే జరిగినట్టయితే నెక్స్ట్ మంత్ మనకి పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే మనకి 2024 నవంబర్ నుంచి ఇదే ప్రాసెస్ అంటే ప్రతి నెల 15 లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోతాయి. అంటే ఎంపీడీఓ వారు గాని, మున్సిపల్ కమిషనర్ వారి లాగిన్‌లో శాంక్షన్ అప్రూవల్ అయినట్టయితే నెక్స్ట్ మంత్ అయితే పెన్షన్ వారికి రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చివరి వారంలో ఉన్నారు కాబట్టి మాక్సిమం మే ఫస్ట్ వీక్‌లో వీళ్ళకి పెన్షన్ రాదు గానీ, నెక్స్ట్ జూన్ ఫస్ట్ కల్లా వీళ్ళకి కొత్తగా రూ. 4,000 పెన్షన్ అనేది ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, లిస్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎవరికిస్తున్నారు అనేది మీకైతే క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ మీరు అడగొచ్చు, సార్
పెన్షన్ తీసుకోకుండా భర్త చనిపోతే ఎవరైతే మహిళలు ఉంటారో, వితంతువులు ఉంటారో వారికి కొత్త పెన్షన్ల సంగతేంటి? అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్ల సంగతేంటి? ఎన్నో సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటి అదేవిధంగా ఆధార్ కార్డులో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకున్న వారు ఉన్నారు కదా! వారికి కొత్త పెన్షన్ల సంగతేంటి అని మీరు అడగొచ్చు. ప్రస్తుతానికి వారికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారము లేదు. అంటే ప్రస్తుతానికి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. ఓకేనా? సచివాలయ ఉద్యోగిగా నేను ఏదైతే అధికారిక సమాచారం ఉంటుందో దాన్ని మాత్రమే వీడియో రూపంలో మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఆఫీస్ అవర్స్‌లో చేయలేం కాబట్టి ఫ్రీ టైమ్‌లో మాత్రమే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. బట్ సమాచారం వచ్చిన వెంటనే నేరుగా టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మనకి తెలుగు హెల్పర్ ఉందండి. ఓకేనా? మీరు నేరుగా టెలిగ్రామ్‌లోకెళ్ళి తెలుగు హెల్పర్ క్లిక్ చేసినా వస్తుంది. లేదా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. మీకు వాట్సాప్ ఉన్నట్టయితే వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అందులో ఉండడంలో బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు వీడియో రూపంలో చూస్తున్నారో ఈ సమాచారం అంతా నేను ఎప్పుడో ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో పెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇదే కాదండి రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా చిన్నవన్నీ కూడా వీడియోస్ చేయలేం కదా! అలాంటివన్నీ కూడా డైర్‌గా అందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో మీకు ఏ డౌట్ కూడా లేదనుకుంటున్నాను. ఏదైనా సరే డౌట్ ఉందంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అదేవిధంగా ఏ టాపిక్‌పై వీడియో చేయాలి అని మీరు ఫీల్ అవుతున్నారు మీకు ఏదైనా సర్వీస్‌పై గాని, ఆధార్ సంబంధించి గాని, పాన్ కార్డ్‌కి సంబంధించి గాని, ఓట్ కార్డ్‌కి సంబంధించి గాని, నెక్స్ట్ జాబ్ కార్డ్‌కి సంబంధించి గాని, ఆరోగ్యశ్రీ కార్డ్‌కి సంబంధించి గాని, లేదా ఏదైనా రెవెన్యూ మ్యాటర్స్ గాని, ఓకేనా? ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ మ్యాటర్స్ గాని ఏదైనా సరే మీకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొంత లేట్ అయినా సరే దానిపై పోస్ట్ రాయడమా లేదా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. ఫస్ట్ టైమ్ మన ఛానల్ గాని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.